హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు. మోషే గారు పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు, ఆ చిన్న బిడ్డ చాలా అందంగా ఉండడం చూసి, సుందరంగా ఉండటం చూసి, దేన్ని బట్టి అండి? విశ్వాసమును బట్టి రాజుగారి రాజాజ్ఞకు భయపడక 3 నెలల పాటు ఆయన్ని చాలా చక్కగా దాచిపెట్టారు. ఓకే, మోషే పెద్దవాడైనప్పుడు దేన్ని బట్టి? పెద్దవాడంటే ఎంత పెద్దవాడయ్యాడు? 40 సంవత్సరాలు పెద్దవాడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేన్ని బట్టట? విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఎవరి విశ్వాసం వచ్చింది? ఇప్పుడు మోషేకి ఎవరి విశ్వాసం వచ్చింది? ముందు ఎవరికి ఉందంట విశ్వాసం? వాళ్ళ అమ్మగారికి ఉందంట, పోనీ వాళ్ళ తల్లిదండ్రులకు ఉందంట. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు రాజుగారి ఆజ్ఞకు భయపడక ఆ శిశువుని, లేకపోతే ఆ రమ్యముగా లేదా సుందరంగా, ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ అని ఉంటుంది. యాక్చువల్గా బ్యూటిఫుల్ అని అమ్మాయిలు అంటారు, హ్యాండ్సమ్ అని బాయ్స్ని అంటారు. సో బట్ వెరాజ్ ఈ అబ్బాయి పుట్టినప్పుడట చాలా సుందరంగా ఉన్నాడట. అంటే ఇంగ్లీష్లో హ్యాండ్సమ్ అని రాస్తారేమో అని చూశాను, కానీ ఇట్స్ బ్యూటిఫుల్ అని రాశాడు. అంటే అమ్మాయిలాగా చాలా అందంగా ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సుందరంగా ఉన్నాడట, చాలా అందంగా ఉన్నాడట. సో ఈ అందగాడు జనాల్ని బాగు చేసేవాడు అవ్వాలి, ఆమేన్. అనేకులను రక్షించేవాడు అవ్వాలి. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల కోసం మనం ఆలోచన చేస్తే, వారి తల్లిగారి పేరు యొకోబేదు. ఏం పేరండి? యొకోబేదు. సో వారి తల్లి ఒక లేవి కుటుంబానికి సంబంధించిన స్త్రీ. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు ఎవరు తీయకండి. ఈమె తల్లి ఒక లేవి కుటుంబానికి సంబంధించిన సహోదరి. అంటే లేవి కుటుంబం అంటే దైవజనుల కుటుంబం అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కుటుంబము? ఒక దైవ సంబంధమైన విధానాలు పాటించే కుటుంబంలో జన్మించిన స్త్రీ ఈమె తల్లి, ఇతడి తల్లి, ఆమేన్, హల్లెలూయా. సో ఈవిడ ఏం చేసిందంటే, మీకు విషయం ఏం చెప్పాలంటే తెలుసా? మోషే యొక్క తల్లి ఐగుప్తు దేశంలోనే జన్మించింది. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడే ఉంటూ ఈమె నరాల్లో కూడా ఏమెక్కిపోయిందంటే, మనం బానిసలుగా ఈ దేశంలో ఉన్నాం, బానిసలుగా ఈ దేశంలో ఉన్నామన్న విషయమే ఆవిడ జీవితంలో, వాడి హృదయంలో బాగా నలిగిపోయి ఉంది. సో ఈ ఐగుప్తు దేశంలో వీరి సంతానం ఎక్కువైపోతుంది, వీరి బిడ్డలు బాగా అభివృద్ధి చెందిపోతున్నారు. ఎలాగైనా సరే మగపిల్లలందరినీ చంపేయాలని ఒక నిర్ణయం తీసుకొచ్చేసారు. రాజాజ్ఞ ఒకటి వచ్చేసింది. ఏంటి ఆ రాజాజ్ఞ అంటే, మగపిల్లలందరినీ కూడా నైలు నదిలో పడేయాలి. ఈ మగ సంతానం అనేది ఉండకూడదు. మగ సంతానం ఉంటే ఏమవుద్ది? జనరేషన్ ఏమైపోద్ది? అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ జనరేషన్ అభివృద్ధి చెందకూడదంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే కట్టడి వేయాలి. ఏంటి ఆ కట్టడి అంటే, మగపిల్లల వాళ్ళందరినీ కూడా చంపేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉంటూ ఈవిడ రాజాజ్ఞకు భయపడాలా లేదా? అంటే ఐగుప్తు దేశంలో ఉంటూ రాజుగారి ఆజ్ఞకు భయపడాలా లేదా? అందుకనే పేతురు అంటాడు, మీరు ఎవరు తీయద్దు, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనంలో, మేము మనుష్యులకు భయపడే వారము కాదు. ఆమేన్, హల్లెలూయా. మేము ఎవరికి భయపడే వాళ్ళం కాదు, మనుష్యులకు భయపడేం కాదు, మేము దేవునికి భయపడే వారము. వి హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్. మాకు దేవుని భయం ఉందంటాడు. ఒక సందర్భంలో యేసుప్రభు వారు
విశ్రాంతి దినాన్ని మత్తయి అధ్యాయం 12 మత్తయి సువార్త 12 అధ్యాయంలో ఒక సందర్భంలో ఊత చేయగలివాడు ఒకడు వస్తాడట. వాడు విశ్రాంతి దినాన్ని బాగు చేయడానికి యేసుప్రభు వారికి అభ్యంతరం తెలియచేస్తారు వాళ్ళందరూ కూడా. ప్రభా, విశ్రాంతి దినాన్న ఈ ఊత చేయగలివాడిని నువ్వు బాగు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ రోజు ఏ రోజట? విశ్రాంతి దినము. లా, ధర్మశాస్త్రం. మీరు ప్రాణాన్ని ఆడిని స్వస్థపరచడం ఇంపార్టెంట్ కాదు, ధర్మశాస్త్రం ఇంపార్టెంట్. ధర్మశాస్త్రం ఇంపార్టెంట్. ఇదిగో మీరు ఏం చెప్పినా మీరు చేయట్లేదు. పేతురు, యోహాను మీరందరూ కూడా మా విధానాలు ఏమీ పాటించట్లేదు, మేము చెప్పినట్టు మీరు వింటలేదు, మిమ్మల్ని భయపెట్టి మేము చెరసాల్లో వేస్తున్నాం, కానీ మళ్ళీ మీరు వెళ్ళి సువార్త ప్రకటించేస్తున్నారు, అన్నీ మామూలుగా చెప్పేస్తున్నారు అంటే పేతురు అంటాడు, మేము మనుషులకు భయపడే వాళ్ళం కాదు, దేవుడికి భయపడే వాళ్ళం. హల్లెలూయా. మీరెన్ని చెప్పినా మేము భయపడాం. బికాస్ వీ హ్యావ్ ఎ గాడ్లీ ఫియర్ ఇన్ అవర్ హార్ట్స్. మా హృదయాల్లో ఒక దైవ సంబంధమైన భయం ఉంది. ఆ భయం వల్లే మేము దేవునికి భయపడతాం, దేవునికి విశ్వాసం ఉంచుతాం, దేవునిలో సాగిపోతాం తప్ప ఈ రాజాజ్ఞకి కానీ మనుషుల యొక్క నిర్ణయాలకు కానీ మేమేమీ భయపడాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు అవునా ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదని ఉంది కదా, సర్లే అయితే ఈ ఊత చేయగలను, రేపు బాగు చేస్తానులే అని అనలా. అప్పుడు యేసుప్రభు ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటో తెలుసా? ఒకవేళ నీకు గొర్రెపిల్ల ఉందనుకో, ఆ గొర్రెపిల్ల గుంటలో పడిపోయింది అనుకో, నువ్వేం చేస్తావు? అయ్యో విశ్రాంతి దినాన్ని గోతులో పడిపోయింది కదా, ఈ రోజు కొద్దిలే రేపు తీద్దామని అనుకుంటావా నువ్వు? యేసుప్రభు చెప్పిన ఉదాహరణ అండి ఇది. ఇట్ ఈస్ ఎ గివెన్ ఎగ్జాంపుల్ గివెన్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు చెప్పిన ఉదాహరణ మత్తయి సువార్త 12 అధ్యాయంలో. ఒక గుంటలో ఒక గొర్రెపిల్ల పడిపోతే, అయ్యో విశ్రాంతి దినాన్ని పడిపోయింది, ఈరోజు మనం ఏమీ చేయకూడదు కదా, ఈ గుంటలో ఉన్న గొర్రెపిల్లని ఇప్పుడు తీయద్దు, రేపు తీద్దామని వదిలేస్తాడా వాడు? వదిలేస్తాడండి వాడు? వదలడండి. ఏం చేస్తాడు? గుంటలో ఉన్న గొర్రెపిల్లని ఖచ్చితంగా పైకి తీస్తాడు. ఆ రోజు విశ్రాంతి దినమా, సోమవారమా, మంగళవారమా, ఆ రోజు ఈ రోజు అని చూడ కదా. ఇప్పుడు రోజుల కన్నా ఆజ్ఞ కన్నా ఏమి ఇంపార్టెంట్? ప్రాణం ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆజ్ఞ కన్నా అన్నిటికన్నా దేవుని భయం ఇంపార్టెంట్. కాబట్టి ఈ తల్లిదండ్రులు, మోషే యొక్క తల్లిదండ్రులు దేన్ని బట్టి అంట? విశ్వాసాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా. ఏముందంట వాళ్ళకి? విశ్వాసం ఉంది. నేను అంటాను, వాళ్ళు విశ్వాసము కలిగిన తల్లిదండ్రులు. వారు డబ్బులున్న తల్లిదండ్రుల, చదువున్న తల్లిదండ్రుల, జ్ఞానమున్న తల్లిదండ్రుల, లేకపోతే ఆస్తిపాస్తులున్న తల్లిదండ్రుల, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే వాళ్ళు దైవ భయము కలిగిన తల్లిదండ్రులు, విశ్వాసము కలిగిన తల్లిదండ్రులు, దేవునికి భయపడే తల్లిదండ్రులు, రాజ ఆజ్ఞ కంటే ఒక ప్రాణానికి ఎక్కువ విలువిచ్చే తల్లిదండ్రులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరం, మనం ఏమై ఉన్నాము అని మనం ఆలోచన చేస్తే, మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? మన విశ్వాసము కలిగిన తల్లిదండ్రులము. హల్లెలూయా. ఎక్కువగా తల్లి గురించి అక్కడ మాట్లాడతారు కదా. మీరు నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చదివితే అక్కడ ఎక్కువ ఎవరి కోసం ఉంటుంది? వాళ్ళ అమ్మగారి కోసమే ఉంటుంది. వాళ్ళ అమ్మే ఆవిడకి చూసిందని, వాళ్ళ అమ్మగారే అక్కడ పంపించిందని, మళ్ళీ వాళ్ళ అమ్మగారే ఆవిడని ఫరో యొక్క కుమార్తెకి దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చింది. ఇదంతా కూడా ఎవరు చేసినట్టు ఉంటుంది? వాళ్ళ అమ్మగారు చేసినట్టే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా ఆవిడ ఎలా చేసిందట? ఇదంతా ఎలా చేసిందంట ఆవిడ? ఒక వ్యక్తిని, నేను అంటాను ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక ఆత్మను రక్షించాలన్నా, ఒకరిని సంరక్షించాలన్నా, ఒకరిని కాపాడాలన్నా, ఒకరిని నిలబెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా, భయాన్ని జయించాలన్నా మన విశ్వాసమే సమస్తమును జయించును. హల్లెలూయా. రాజాజ్ఞ అంటే భయమా కదా? చెప్పండి. ఆజ్ఞ భయమా కదా? ఆజ్ఞ భయమా కదా? అది రాజాజ్ఞ. ఏంటి రాజాజ్ఞ? ఏమండి, ఏంటంటే రాజాజ్ఞ? మగపిల్లని కూడా ఎవడు ఉండకూడదు. ఉంటే ఎవరిని చంపేస్తారో? తల్లిని చంపేస్తారు కదా. ఇన్నాళ్ళు మాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎలా దాచిపెట్టావు? రాజుగారి ఆజ్ఞని ఎందుకు మితిమీరావు? ఇన్నాళ్ళు కాపాడడానికి ఎలా చూసావు నువ్వు?
కానీ ఆవిడ దగ్గర తెలివితేటలు లేకపోయి ఉండొచ్చు, ఆవిడ దగ్గర ఆయుధాలు ఏమీ లేకపోయి ఉండొచ్చు, ఆవిడ దగ్గర ఏ విధమైన మాస్టర్ ప్లాన్స్ లేకపోయి ఉండొచ్చు, ఆవిడ దగ్గర ఏ విధమైన మానవ సంబంధమైన మనుషుల యొక్క సపోర్ట్ ఏమీ లేకపోయి ఉండొచ్చు, ఆవిడ దగ్గర ఏ విధమైన సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి ఎలాంటి సహాయ నిధి కార్యక్రమాలు ఏమీ ఆవిడ ఉండకపోవచ్చు. కానీ ఆవిడకున్న సహాయము దేవుడే, ఆవిడకున్న ఆధారము దేవుడే, ఆవిడకున్నది విశ్వాసం ఒక్కటే. హల్లెలూయా. నేనంటాను, విశ్వాసమును బట్టే మోషేను కాపాడుకొనెను. ఆమేన్. ఈరోజు నువ్వు ఎలా కాపాడుకుంటావు? హౌ కెన్ యూ సేవ్ యువర్ చిల్డ్రన్స్? వాళ్ళందరూ కూడా భయములో ఉన్నారే. ఇప్పుడు ఫరో చంపేస్తాడు కదా, ఇప్పుడు ఫరో ఏం చేస్తాడంటే మగబిడ్డలందరినీ కూడా చంపేస్తాడు, ఈయన్ని కూడా చంపేస్తాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది ఉంటుందండి. మరణం లేకుండా ఏముండదు. సో ఆ మరణం ఎలా సంభవించింది అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బిడ్డ జన్మించగానే ఏదో ఒక లోక సంబంధమైన విషయానికి భయపడి చనిపోవడం వేరు, దేవుని మహిమార్థమై చనిపోవడం వేరు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాస వీరుడిగా చనిపోవడం వేరు, రాజాజ్ఞలో చనిపోవడం వేరు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారు? ఎప్పుడు చనిపోయాడండి? కరోనాలో చచ్చిపోయాడండి. ఎలా చచ్చిపోయాడు? ఎప్పుడు చచ్చిపోయాడట? కరోనాలో చచ్చిపోయాడట. ఇప్పుడు ఆ మరణానికి ఏం పెట్టారు? ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు. ఎప్పుడు చనిపోయాడండి బిడ్డ? రాజాజ్ఞకి చచ్చిపోయాడండి. ఎప్పుడు చనిపోయాడండి బిడ్డ? విశ్వాస వీరుడిగా చనిపోయాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న పేర్లన్నీ కూడా విశ్వాస వీరుల పేర్లండి ఇవన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. దే అచీవ్డ్, వాళ్ళు సాధించినవి, వాళ్ళు పొందుకున్నవి, వారి జీవితాల్లో పొందుకున్న విజయాలు, సాధించిన విజయాలు అవన్నీ కూడా విశ్వాసము ద్వారానే. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా సందర్భాలలో చాలామంది చాలా విధాలుగా నశించిపోతున్నారు. వారు నశించిపోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. వారు నశించిపోవడానికి ఇంటర్నెట్ ఉంది. వారు నశించిపోవడానికి లోకంలో ఎన్నో ఆటపాటలు ఉన్నాయి. వారు నశించిపోవడానికి జోదం ఉంది. వారు నశించిపోవడానికి బెట్టింగ్లు ఉన్నాయి. వారు నశించిపోవడానికి లోక సంబంధమైన ఆహ్లాదకరమైనవి ఎన్నో ఉన్నాయి. వారిని కాపాడడానికి నీ దగ్గర విశ్వాసం ఉందా? ఆమేన్. నశించిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ కాపాడడానికి కారణం ఒకటే. ఆమేన్. హల్లెలూయా. నశించిపోవడానికి ఏమున్నాయండి మార్గాలు? ఎన్నో ఉన్నాయి. ఎన్నో విధాలుగా నశించిపోతున్నారు. నశించిపోవడానికి ఇలాగే నశించిపోవాలని రూల్ ఏమీ లేదు. నశించిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ టు లూజ్ దేర్ లైఫ్. వారి జీవితాలను కోల్పోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. కానీ ఇన్ని ఘోరమైన పరిస్థితుల మధ్యలో, ఇన్ని భయంకరమైన పరిస్థితుల మధ్యలో మన విశ్వాసాన్ని బట్టి కాపాడే తల్లిదండ్రులు కావాలి. ఆమేన్. వారి విశ్వాసాన్ని బట్టి, వారి ప్రార్థన బట్టి, వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి యొక్క భక్తిని బట్టి వారి బిడ్డలను, అనేకమైన యవనస్తులను, అనేకమైన బిడ్డలను కాపాడే విశ్వాస వీరులు కావాలి. ప్రార్థించే తల్లులు కావాలి. విశ్వాసాన్ని బట్టి సంరక్షించుకునే తల్లిదండ్రులు కావాలి. అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడే మోషే లాంటి నాయకులు పైకి వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అహరోను లాంటి గొప్ప వాళ్ళు పైకి వస్తారు. మిరియాము లాంటి గొప్ప వాళ్ళు పైకి వస్తారు. ఈరోజు తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సేవకు సమర్పించేసింది. తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దైవ పరిచర్యలో ఉన్నారు. తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని బిడలుగానే సాగిపోతున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది తెలుసా? ఆమె విశ్వాసాన్ని బట్టి. ఆమేన్. ఎవరికి ఉంది విశ్వాసం? ఎవరికి ఉందండి విశ్వాసం? ఎవరికి ఉందండి విశ్వాసం? వాళ్ళ తల్లిదండ్రులకు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఉందా లేదా అండి? విశ్వాసం ఉందా లేదా ఆవిడికి? చెప్పండి, ఉందా లేదా? నేనేమంటాను తెలుసా? విశ్వాసం అనే ఆయుధం ప్రతి భయాన్ని జయిస్తుంది. హల్లెలూయా. విశ్వాసం అనే ఆయుధం ప్రతి శత్రువుని ఓడిస్తుంది.
విశ్వాసం అనే ఆయుధం ప్రతి విషయంలో మనం జయం పొందుకునేలా చేస్తుంది. ఎలా అండి, వీళ్ళు శిష్యుల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట. హౌ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా. వీళ్ళు యేసుప్రభు గారితో తిరిగిన శిష్యులండి. ఎవరండి వీళ్ళు? యేసుప్రభు వారితో తిరిగిన శిష్యులట. 4వ అధ్యాయం అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరుని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమేన్. ఏంటండి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. అంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఆమేన్, హల్లెలూయా. వారు యేసుతో కూడా ఉండిన వారు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు యేసుతో కూడా ఉండిన వారు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి బాట, యేసుప్రభు గారితో ఉన్న శిష్యులకి యేసుప్రభు గారి తర్వాత ఆ విశ్వాసం, ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలుసా? చాలా సందర్భాల్లో ఏం జరిగింది తెలుసా? ఉదాహరణకు తుఫాను వచ్చింది ఒక సందర్భంలో. వస్తే వాళ్ళు ఏమైపోయారు? భయపడిపోయారు. జనరల్గా భయమే కదా. అప్పుడు యేసుప్రభు గారు ఏం చెప్పారు? మీరు భయపడకండి, మీరేం చేయకండి, భయపడకండి, నేను ఉన్నాను కదా. ఇప్పుడు యేసుప్రభు గారు ఉన్నప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పించారు. ఆమేన్. విశ్వాసంగా ఎలా ఉండాలో నేర్పించారు. ఆమేన్. చాలా సమస్యలు వచ్చినప్పుడు, ఇప్పుడు 5 రొట్లు 2 చేపలే ఉన్నాయి, చాలామంది ఆహారం పెట్టాలి. ఇప్పుడు ఆహారం, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి భయం. అలాంటి భయపడే సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా ఎలా ధైర్యంగా ఉండాలో, ఎలా విశ్వాసంగా ఉండాలో యేసుప్రభు వారు వాళ్ళకి నేర్పించారు. ఆమేన్. యేసుప్రభు వారు వారికి బోధించారు. యేసుప్రభు వారు వారిని సరిచేశారు. కాబట్టి ఆయన తర్వాత ప్రతి సందర్భంలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ధైర్యంగా ఉన్నారు. హల్లెలూయా. ప్రతి సందర్భంలో వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? విశ్వాసంగా ఉన్నారు. ప్రతి సందర్భంలో వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? త్యాగపూరితంగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, వాట్ లెగసీ వీఆర్ లివింగ్ టుడే. ఈ రోజున మనం ఎలాంటి విషయాలను విడిచిపెడుతున్నాం? ఈరోజు మన విశ్వాసమే మన బిడ్డలకు విశ్వాసాన్ని ఇవ్వాలి. ఈరోజు మన ధైర్యమే మన బిడ్డలకు ధైర్యాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళంట ఈ పేతురు యోహాను ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, వాళ్ళకి ఏమి లేదట, విద్య లేదు. ఏమంటే విద్య లేదండి, పామరులు అంటే ఎవరండి? అంటే ఏమి లేదు, చదువు లేదు, సంధ్య లేదు అంటారు కదా. ఏమి లేదండి, ఏమి లేదు, చదువు సంధ్య ఏమి లేదు అంటే ఏంటి? ఏమీ లేదు వాళ్ళ జీవితాల్లో. కానీ ఏముందండి? ధైర్యం ఉంది. ఆమేన్. విశ్వాసం ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయి? వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. ఈ విద్య లేని సంపాదన లేని, చదువు లేని, సంధ్య లేని వీళ్ళందరికీ కూడా ఏముందో తెలుసా? ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మోషేకి ఏముందో తెలుసా? విశ్వాసం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చాలామంది బిడ్డలు అనుకుంటారు, మా తల్లిదండ్రులు మాకు ఏమి ఇచ్చారు, మా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు అని చాలామంది బాధపడుతుంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ ఇవ్వక్కర్లేదు, దేవుడిస్తే చాలు. ఆమేన్. హల్లెలూయా. ఏమి ఇవ్వక్కర్లేదు, ఏమీ అవసరం లేదు, విశ్వాసం ఇస్తే చాలు. ఆమేన్. హల్లెలూయా. ఈ మోషే తల్లిదండ్రులట, చదవండి వాక్య భాగంలో. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండి చూసి, దేన్ని బట్టండి? వాళ్ళకి ఏముందండి? ఏం విశ్వాసం అండి అది? నా కుమారుడు సంరక్షించబడతాడు,
రాజాజ్ఞ ఉంది, మరణించే రాజ్యాజ్ఞ ఉంది, చంపాలనే రాజాజ్ఞ ఉంది. ఇవన్నిటి మధ్యలో వాళ్ళకి విశ్వాసం ఉంది. ఆమేన్. ఇన్ని భయాల మధ్యలో, ఇన్ని యొక్క సమస్యల మధ్యలో, ఇన్ని కఠినమైన పరిస్థితుల మధ్యలో, మరణకరమైన ఆయుధాల మధ్యలో, మరణ సంబంధమైన రోగాల మధ్యలో, మరణకరమైన ఆపదల మధ్యలో, మరణకరమైన ఆర్థిక సమస్యల మధ్యలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మీకు ఎన్ని ఉన్నా సరే మీకు ఏముండాలి? విశ్వాసం అనే ఆయుధం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో రాజాజ్ఞలు ఉండొచ్చు, ఎన్నో మరణ శాసనాలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో రోగాలు ఉండొచ్చు, మరణకరమైన రోగాలు. ఆమేన్. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు బలంగా కాదు, బలహీనతల మధ్యలో బలంగా ఉండాలి. రాజాజ్ఞ, భయంకరమైన మరణకరమైన రాజాజ్ఞ మధ్యలో ఉండాలి నీ విశ్వాసపు బలము. చచ్చిపోతాడు. ఇప్పుడు ఎవరికి తెలిసిన ఏమంటారు? అయ్యో ఎందుకు ఇలా కాపాడావు, ఎందుకు ఇలా దాచావు, రాజుగారు చంపేస్తారు. లేదు, నా దేవుడు బతికిస్తాడు. లేదు, దేవుడు సంరక్షిస్తాడు. ఐ హ్యావ్ ఎ ఫెయిత్. నాకు విశ్వాసం ఉంది. మరణకరమైన పరిస్థితుల మధ్యలో నీ విశ్వాసమే నీకు జయమిచ్చును గాక. హల్లెలూయా. సమస్త భయములకు నీ విశ్వాసమే నీకు విజయం ఇచ్చును గాక. నీ సమస్త పరిస్థితుల మధ్యలో ఊపిరాడక, ఏం చేయాలో అర్థం కాక, వేల కొలది, వందల కొలది మరణమే అని రోధిస్తున్నా, జీవమని నీ విశ్వాసము పలుకును గాక. హల్లెలూయా. అందరి మగపిల్లలు చచ్చిపోతున్నా, అందరు మగపిల్లలు నైలు నదిలో మునిగిపోతున్నా, ఇదిగో నా కుమారుడు ఈ దేశాన్ని పరిపాలించబోతున్నాడు, నా కుమారుడు ఈ దేశ ప్రజలకు నాయకుడు కాబోతున్నాడు, నా కుమారుడు మిక్కిలి గొప్పవాడు కాబోతున్నాడు అనే విశ్వాసం కలిగిన వాళ్ళే వారి బిడ్డలు గొప్ప నాయకులుగా చూడగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, అట్టి విశ్వాసం దేవునికి ఇచ్చిన గాక, అట్టి సామర్థ్యం దేవునికి ఇచ్చిన గాక. మరణకరమైన రాజ్య సంబంధమైన ఆజ్ఞల మధ్యలో, పిరికి మధ్యలో, భయాల మధ్యలో, ఆపదల మధ్యలో, సమస్యల మధ్యలో, రోగాల మధ్యలో, అపనందల మధ్యలో, అన్నిటి మధ్యలో నీ విశ్వాసమే నేను రక్షించిన గాక. హల్లెలూయా. మొత్తానికి 40 సంవత్సరాలు కాపాడిందండి. ఎలా కాపాడిందండి? విశ్వాసం అండి. ఆవిడ విశ్వాసమే ఆ బిడ్డను రక్షించింది. అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి లేదా? ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరి గురించి ఇక్కడ లేదు కాబట్టి మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, ఆవిడ విశ్వాసాన్ని బట్టి తన కుమారుని రక్షించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగాలను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏది విలువైంది? ఫరో కుమార్తె కుమారుడిగా ఉండటం గొప్పదా? దేవుని బిడ్డగా ఉండటం గొప్ప? యోచించాలి. ఇప్పుడు ఎలా యోచించాడంటే తన విశ్వాసాన్ని బట్టే యోచించాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మనం ఏం చదువుతామంటే 24వ వచనంలో, ఐగుప్తు ధనము ఏంటండి? అది ఐగుప్తులో ఏముందట? ధనం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు ధనం కావాలా, లేకపోతే క్రీస్తు విషయమే
నింద కావాలా? ఇప్పుడు ఇక్కడ యోచించు అనే మాట మీరు చదివారు కదా. ఐగుప్తు ధనమా నింద? ఇప్పుడు రెండు ఉన్నాయనుకోండి, అవి రెండు పక్కన పెట్టండి. ధనము నింద. ధనం కావాలా నింద కావాలా? డబ్బులు కావాలా అవమానం కావాలా? ఆరోగ్యం కావాలా రోగం కావాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ధనం ఉంది, ఏముంది? ఐగుప్తు యొక్క సుఖము, సంతోషము, ధనము, సౌకర్యాలు, సుఖభోగాలు ఇవన్నీ ఉన్నాయి ఐగుప్తు దేశంలో. ఈ పక్క నుంచేమో క్రీస్తు ప్రజలు, క్రీస్తు విషయమై నింద, అవమానము, శ్రమ, ఆకలి దప్పులు, లేమి, డబ్బులు లేవండి, ఆకలండి, సరైన వస్త్రాలు లేవండి, సరైన ఇల్లు లేదండి, అప్పులండి, బాధలండి, తిప్పలండి అని ఇటు పక్క ఉన్నాయి. ఇదేమో డబ్బులండి, ఐశ్వర్యం అండి, సంపద అండి, సౌకర్యాలండి, ఏసీలండి, విలాసం అండి, కార్లండి, బంగ్లాలండి, అవన్నీ ఇటు పక్క ఉన్నాయి. ఏది కావాలి? ఇప్పుడు ఇతని విశ్వాసం ఏం చేసింది తెలుసా? ఇది అల్పకాలము, ఇది శాశ్వత కాలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏది సరైనది, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున నీ విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఏది సరైనదో ఎంచుకునేలా చేసేది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మోషేకి గనక ఆ విశ్వాసం లేదనుకోండి, ఏం చేస్తాడు? ఈ 40 సంవత్సరాలుగా వీళ్ళ తల్లి అతనికి విశ్వాసాన్ని బోధించలేదనుకోండి, దేవుని గొప్పతనం గురించి చెప్పలేదనుకోండి, వాళ్ళ ప్రజల గురించి చెప్పలేదనుకోండి, దైవ సంబంధమైన వాక్యానుసారమైన విధి విధానాలు, విశ్వాస సంబంధమైన విషయాలు ఏమీ బోధించలేదనుకోండి, ఏం చూస్ చేసుకుంటాడు? ఐగుప్తు ధనాన్ని చూస్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఒరే, ఈ ధనం మనకి శాశ్వతం కాదురా, ఈ రాజ్యం మనకి శాశ్వతం కాదురా, మనకు ఒక రాజ్యం ఉంది, మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనరా గొప్పవాడు అనే ఈ పాఠాలు, ఈ బోధలు ఏమి ఎంచుకునేలా చేసాయంటే, క్రీస్తు విషయమే నిందైనా పడతాను కానీ ఈ డబ్బులు మాత్రం నాకు వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసమే ఏది సరైన మార్గమో నిర్దేశించునుగాక, ఏది రక్షణకరమైన మార్గమో ఏర్పాటు చెయ్యనుగాక, సరైన రీతిలో, సరైన మార్గములో, సరైన నిర్ణయమును తీసుకునే విధముగా నీ విశ్వాసము నీకు బలమిచ్చునుగాక, నీ విశ్వాసము నీకు ధైర్యం ఇచ్చునుగాక. డబ్బులు కాదనడానికి ఎంత ధైర్యం ఉండాలండి? ఏమండి, ఈ ధనము నాకు వద్దు, ఈ నిందే నాకు కావాలనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది దైవ సంబంధమైన విశ్వాసం ఉంటే తప్ప ఆ నిర్ణయాన్ని ఎవరు తీసుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు అట్టి నిర్ణయాన్ని తీసుకోగలిగాడంటే, ఇగో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా నేను ఉండడం కంటే ఎలా ఉంటాం మేలట? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. క్రీస్తు కోసం నిందైనా అనుభవిస్తాను, తన ప్రజల కోసం శ్రమనైనా పడతాను, కానీ ఈ డబ్బులు కానీ, ఈ సౌకర్యాలు కానీ, ఈ విలాసాలు కానీ, ఈ పేరు ప్రఖ్యాతులు కానీ నాకు ఏమి వద్దు. ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగాడు? విశ్వాసము కలిగిన వాడై తీసుకోగలిగాడు. హల్లెలూయా. అందుకని మనం చదువుతాం, విశ్వాసాన్ని బట్టి. ఫస్ట్ మాట ఏంటండి? దేన్ని బట్టి అండి? ఎవరి విశ్వాసం ఇది? పుట్టుకతో ఈయనకి వచ్చింది విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిచ్చారు? తల్లి ఇచ్చింది, తల్లిదండ్రులు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన బిడ్డలు విశ్వాసము కలిగిన వారే మంచి మార్గంలో ఉందురుగాక. ఈరోజు మన బిడ్డలు విశ్వాసం కలిగిన వారే దేవుని రాజ్య మార్గంలో ఉందురుగాక. ఈరోజు మన బిడ్డలు విశ్వాసము కలిగిన వారే మంచి నిర్ణయాలు తీసుకుందరుగాక. ఈరోజు మన బిడ్డలు విశ్వాసము కలిగిన వారే సరైన మార్గంలో ఉందురుగాక. నేను అంటాను, దేవుడు లేకుండా డబ్బులు ఎంత సంపాదించినా ఆ డబ్బులు అక్కడికి రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వద్దు, నాకు డబ్బులే కావాలంటే డబ్బులు ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదా డబ్బులు? మోషేకి నాకు దేవుడు వద్దండి, దేవుడు దైవ సంబంధం ఎంత వద్దు, ఆ ప్రజలతో నాకు ఈ పాటలొద్దు, ఈ తెప్పలొద్దు అని అనుకుంటే ఏమున్నాయి? ఏవి లేవని లేదు కదా. అక్కడ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, సుఖం ఉంది, సౌకర్యం ఉంది, విలాసం ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ వద్దనుకుని నింద, దేవుని ప్రజలతో శ్రమ ఎందుకు కోరుకుంటున్నాడంటే అతడికి అన్నిటికి మించిన విశ్వాసం ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటానో తెలుసా, ఆ విశ్వాసమే వీటిని తృణీకరించేలా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ డబ్బులు ఎంతకాలం ఉంటాయండి? దేవుని ప్రభు కొరకు నింద అనుభవిస్తే నాకు మహిమ కిరీటం ఉంది. ఆ కిరీటం మీద కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? విశ్వాసంలో కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల కోసం శ్రమ అనుభవిస్తే దేవుడు నాకు గొప్ప దీవెన ఇస్తాడు. ఆ దీవెనికి ఎలా కనపడుతుంది? విశ్వాసం ద్వారా కనపడుతుంది. హల్లెలూయా. ఎలా కనపడుతుంది? ప్రభు కొరకు నింద అనుభవిస్తే కలిగే మేలు హౌ కెన్ యు సీ? నువ్వు ఎలా చూడగలవు? విశ్వాసం ద్వారా చూడగలను. క్రీస్తు కోసం అనుభవించే నింద, దేవుని ప్రజల ద్వారా వచ్చే ఆ మేలు విశ్వాసం ద్వారా అతడు చూడగలుగుతున్నాడు. విశ్వాసం ద్వారా భవిష్యత్తును చూడగలుగుతున్నాడు. కాబట్టి ఆ శాశ్వతమైన ఈ ధనాన్ని, ఈ సౌకర్యాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది తెలుసా? ఈ రోజున మన జీవితాల్లో సాధించాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసము ద్వారా సమస్తమును సాధించుదుమగాక. విశ్వాసం ద్వారా శాశ్వతమైన వాటిని పొందుకుందామగాక. అశాశ్వతమైనవి కాదండి, అశాశ్వతమైనవి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి అని అనుకుంటే నీ జీవితంలో దేవుడు ఉండడు. దైవ సంబంధమైన విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన తల్లిదండ్రులుగా లేకపోతే పెద్దవారిగా ఈరోజు మదర్స్ డే సందర్భంగా మీ బిడ్డలకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మా వాడు బాగా చదివించి గొప్ప ఉద్యోగం చేయించాలండి, మంచిదే. అండ్ మా వాడు బాగా చదివించి మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, మంచిదే. మా వాడు ఆ దేశంలో ఈ దేశంలో ఉద్యోగం చేయాలండి, ఇంకా మంచిదే. విమానాల్లో తిరగాలండి, అయ్యబాబు ఇంకా మంచిదే. ఇట్స్ వెరీ గుడ్. నేనేమంటానంటే వాడికి విశ్వాసం ఉందా? ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను అసలు నీకుందా అని అడుగుతాను. నీకుంటే అడుగు ఆటోమేటిక్గా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వారి తల్లిదండ్రుల విశ్వాసము మోషే అయిన తన కుమారుడు పొందుకున్నాడు కాబట్టే ఈ రోజున కొన్ని లక్షల మంది ప్రజలకు నాయకుడయ్యాడు. ఆమేన్. ఎన్ని లక్షల మందికి అండి? మామూలు ప్రజల, వాళ్ళందరూ దేవుని ప్రజలు. ఆమేన్, హల్లెలూయా. కంటిన్యూషన్ చదువుతున్నారమ్మా, చదవండి. ఏలయనగా అంటే 26వ వచనంలో చివరి భాగం చదువుతున్నారు. 26వ వచనంలోని చివరి ముందు 2 లైన్ 27వ వచనానికి పై భాగం చదువుతున్నారు అనమాట. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగవు. దేనికి ప్రతిఫలంగా? తన విశ్వాసానికి ప్రతిఫలం. ఆమేన్. ఏంటి ప్రతిఫలం? ఏంటి ఆ విశ్వాసం అంటే? విశ్వాస మూలముగా అతడు తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలం. ఆమేన్. విశ్వాస మూలముగా అతడు తీసుకున్న చాయిస్, నిర్ణయం. వాళ్ళ అమ్మగారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం? రాజాజ్ఞకు భయపడక. ఎలా తీసుకున్నారు నిర్ణయం? విశ్వాసాన్ని బట్టి తీసుకున్నారు నిర్ణయం. ఇప్పుడు మోషే కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఆల్సో డూ ఏ చాయిస్. అతను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు తెలుసా? విశ్వాసాన్ని బట్టి తీసుకున్నాడు. హల్లెలూయా. ఒక విశ్వాసము తన ప్రాణాన్ని కాపాడడానికంటే ఒక విశ్వాసపు నిర్ణయము దేవుని ప్రతిఫలం పొందుకోవడానికి. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రతిఫలాలు హౌ కెన్ యూ గెట్ ఇట్ అండి? ఆర్థికంగా దేవుడు దీవించడమే నిజమైన ఆశీర్వాదం అంటే నేను ఒప్పుకోను. ఆర్థిక సంబంధమైన దీవెనలు పొందుకోవడమే నిజమైన దీవెన అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనకంటే చాలా లోకంలో దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు ఉన్నారు. డబ్బులతో మనం కంపేర్ చేసుకోకూడదు. నిజమైన ఆశీర్వాదం డోంట్ కంపేర్ విత్ ద మనీ. ప్రతిఫలం అనేది ఏంటో తెలుసా? దేవుడిచ్చే ప్రతిఫలం. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే అది? దేవుడిచ్చే ప్రతిఫలం. ఆ దేవుడిచ్చే ప్రతిఫలం నీకు ఇప్పుడు కనపడదు. నీకు అర్థమవుతుందా? దేవుడిచ్చే ప్రతిఫలం ఇప్పుడు నీకు కనపడదు. ఆమేన్, హల్లెలూయా. నీకు కనపడదు, అది నెక్స్ట్ జనరేషన్ కనపడుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలయనగా అతడు మోషే
ప్రతిఫలముగా కలగబోయు బహుమానమందు దృష్టించెను. కలగబోవు ఏంటండి అది? కలగబోవు అంటే కలిగిందా కలుగుతుందా? అంటే కలిగిందా కలగబోతుందా? ఫ్యూచర్. అతడు ఏలయనగా అతడు ప్రతిఫలముగా, దేనికి ప్రతిఫలంగా? తన విశ్వాసాన్ని బట్టి తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలముగా. ప్రతిఫలం అంటే అది తన విశ్వాసాన్ని బట్టి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఈ మాట, నాతో చెప్పండి అందరూ. తన విశ్వాసాన్ని బట్టి తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచెను. ఇప్పుడు ఏం చెప్పకండి, ఇప్పుడు కనపడే డబ్బుల మీద, ఇప్పుడు కనపడే సౌకర్యాల మీద, ఇప్పుడున్న డబ్బుల మీద, ఇప్పుడున్న గౌరవం మీద, ఇప్పుడున్న వీటి మీద ఏమి దృష్టి లేదు. ఐగుప్తు ధనం ఉంది, దాని మీద దృష్టి లేదు. ఐగుప్తులో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, దాని మీద దృష్టి లేదు. ఐగుప్తులో ఇప్పుడు ఫరో కుమారుడు కదా, కుమారుడు అంటే మామూలు విషయం అంటే మామూలు ఆధిక్యత కాదు, దాని మీద దృష్టి లేదు. వీటి మీద దృష్టి లేదండి. ఈ రోజున నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తున్న ఆస్తి ఎంత గొప్ప ఆస్తి అండి అది. ఆమేన్, హల్లెలూయా. ఒక యవ్వనస్తుడు తన యవ్వన జీవితంలో విశ్వాసాన్ని బట్టి తీసుకుంటున్న నిర్ణయానికి ప్రతిఫలంగా కలుగబోవు దాని మీద దృష్టి పెట్టాడంటే ఎంత అద్భుతమైన విశ్వాసం అండి అది. ఎంత దేవుని విషయంలో ఎంత మెచ్యూర్డ్ నిర్ణయం అండి, ఎంత మెరుగైన సమర్థవంతమైన నిర్ణయం అండి అది. ఈరోజు నేనేమంటాను తెలుసా, ఈరోజు ప్రతి దేవుని బిడ్డ నీవు తీసుకున్న విశ్వాస సంబంధమైన నిర్ణయం ద్వారా కలగబోయే ప్రతిఫలాన్ని నువ్వు చూచుదువుగాక. ఎంత గొప్ప మాట తెలుసండి ఇది. మామూలు ఆమెను సరిపోదండి, చప్పట్లు కొట్టి ఆమెను చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ విశ్వాసపు నిర్ణయం, చాయిస్ బై ఫెయిత్, విశ్వాసపు నిర్ణయం. అతడు కలగబోవు ప్రతిఫలం. ఇప్పుడు కలగదు ఆ ప్రతిఫలం. ఇప్పుడు అనుభవిస్తున్న నిందకి, శ్రమలు ఇప్పుడు జరగదు ప్రతిఫలం, ఎప్పుడో వస్తుంది ఆ ప్రతిఫలం. కానీ ఆ ప్రతిఫలాన్ని మీద దృష్టి పెట్టాడట. హల్లెలూయా. ఏం చేశాడండి? ఇక్కడ చూడండి 10వ అధ్యాయంలో, ఇక్కడ హెబ్రీ రాసిన పత్రికలో 10వ అధ్యాయం 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి జాగ్రత్తగానండి, మీరు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి. ఏముందంటే స్వాస్థ్యము? ఎలాంటి స్వాస్థ్యం అట? శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి. అంటే తెలుసుకున్నారు, తెలుసు వాళ్ళకి. ఏం తెలుసు? స్థిరమైన శ్రేష్టమైన ఎరిగి మీ ఆస్తిని, అంటే మీ డబ్బుల్ని, సమస్తాన్ని కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకొంటిరి. హల్లెలూయా. వారు ఆస్తిని కోల్పోవడానికంట సంతోషంగా ఒప్పుకున్నారట. ఎందుకు? శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి. ఆమేన్, హల్లెలూయా. దే లెఫ్ట్ దేర్ ప్రాపర్టీ విత్ హ్యాపీనెస్. సంతోషంగా వాళ్ళు స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవడానికి సంతోషంగా ఉన్నారట. 500 పోతే 100 సాక్ష్యాలు చెప్పేస్తాను. 500 పోయిందండి, 1000 రూపాయలు పోయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం లేదు, 10,000 ఇస్తారని దేవుడు నీకు. హల్లెలూయా. పోయిన దాని గురించి బాధపడకూడదు, ఇవ్వబోతున్న దాన్ని బట్టి సంతోషించాలి. ఆమేన్. అది విశ్వాసం అంటే. నేను అంటాను, ఏడ్చేవాళ్ళు అందరూ విశ్వాసం లేని వాళ్ళు అంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవ్వబోయే దాన్ని దృష్టించాలి. శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉందని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకున్నారట. సంతోషంగా, విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్. పోతే దేవుడు మాకు స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా,
ఇందాక మీరు చదివారు కదా బాగా. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టించను. 27వ వచనం చదివండి. దేని బట్టి అండి? ఏం అధ్యాయం అండి ఇది? హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏ అధ్యాయం ఏమండి? విశ్వాసపు అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి అతడంటే ఎవరో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు, అదృశ్యుడు అంటే అదృశ్యం అంటే ఏంటి? అదృశ్యం అంటే కనపడదండి. ఆమేన్. హల్లెలూయా. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి అదృశ్యమైన వాడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. కనబట్టలేదు, అదృశ్యవాడైన వాడిని చూచుచున్నట్టు కనబడుతున్నాడు. విశ్వాసాన్ని బట్టి చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజుగారి ఆగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. హల్లెలూయా. అదృశ్యుడైన దేవుణ్ణి చూచుచున్నట్లు. హల్లెలూయా. రాజుగారికి భయపడక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ మీకు 2 విషయాలు కామన్గా ఉంటాయండి. ఆ 2 విషయాలు చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను. ఒకటి, వాళ్ళ అమ్మగారుకి ఏముందట, వాళ్ళ తల్లిదండ్రులకి ఏముందట? విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరికి వచ్చిందట? ఎవరికి వచ్చిందండి? తన కుమారుడైన మోషేకి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు భయం లేదు? రాజాజ్ఞ అంటే, రాజుగారు అంటే భయం లేదు. ఇప్పుడు కూడా ఇతనికి ఏమొచ్చింది? రాజుగారు అంటే, రాజాగ్రహానికి భయం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మదర్స్ డే సందర్భంగా ఇలాంటి మంచి క్వాలిటీస్ మన బిడ్డలకు మనం ఇచ్చేదముగాక. హల్లెలూయా. మీ విశ్వాసమే వాళ్ళకి ఆయుధముగా ఉండునుగాక. రాజాజ్ఞకి భయపడలేదండి. మీరే పిరికొల్లా భయపడిపోతే వాళ్ళకి ఏం ధైర్యం చెప్తారండి మీరు? ఈ రోజున విశ్వాసపు ధైర్యము మన బిడ్డలకు ఆయుధములుగా ఉండునుగాక.